హలో అండి, ఈరోజు ఈ వీడియోలో మనం చూడబోతున్నాం మినపప్పుతో చేసినటువంటి ఈ బజ్జీలను చాలా టేస్టీగా అలాగే చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దాం. చూడండి, ఇక్కడ నేను మినపప్పును ఈ కప్పుతోని ఒక 1 కప్ వరకు తీసుకున్నాను. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ పప్పుని ఒక 2 నుంచి 3 సార్లు బాగా శుభ్రంగా కడిగిన తర్వాత నీళ్లు వేసుకొని ఒక 3 నుంచి 4 గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా పప్పు అనేది ఇప్పుడు మనకు బాగా నానిపోయింది కదా. ఈ విధంగా పప్పుని బాగా నానబెట్టుకున్న తర్వాత మనం ఒక మిక్సీ జార్ని తీసుకొని మనం నానబెట్టుకున్నటువంటి ఈ మినపప్పుని ఈ మిక్సీ జార్లోనికి వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ పప్పు మొత్తాన్ని మనం బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ మనం కొంచెం నీళ్ళని వేసుకొని కూడా పిండి మొత్తాన్ని ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చే విధంగా మనం పిండిని బాగా రుబ్బుకోవాలి. కొంచెం బరకగా ఉన్నా పర్వాలేదు, లేదంటే ఇలా ప్లఫీగా వచ్చినా సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ పిండి మొత్తాన్ని మరొక చిన్న గిన్నెలోనికి సపరేట్ చేసుకోవాలి. పిండి మొత్తాన్ని ఈ విధంగా మరొక గిన్నెలోనికి వేసుకున్న తర్వాత మనం ఇందులోనికి కొద్దిగా కరివేపాకుని కూడా తీసుకొని దీన్ని సన్నగా తరిగి తీసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను కరివేపాకుని ఈ విధంగా సన్నగా తరిగి తీసుకున్నాను. అలాగే కొంచెం కొత్తిమీరను కూడా తీసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని తీసుకున్నాను. అలాగే ఆనియన్స్ని కూడా ఈ విధంగా కట్ చేసుకొని తీసుకున్నాను. వీటన్నింటిని కూడా మనం ఇప్పుడు ఈ మిశ్రమంలోనికి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని మనం బాగా కలుపుకోవాలి. అలాగే ఇందులోనికి కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకోవాలి. ఈ విధంగా జీలకర్రను వేయడం వల్ల మనకు బజ్జీలు టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే ఇందులోనికి కొంచెం బియ్యం పిండిని కూడా వేసుకోండి. ఈ విధంగా మనం బియ్యం పిండిని వేయడం వలన మనకు ఈ బజ్జీలు అనేటివి ఎక్కువగా ఆయిల్ని పీల్చకుండా ఉంటుంది. అలాగే ఇందులోనికి కొంచెం టేస్ట్కి సరిపడినంత ఉప్పు, అలాగే తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఈ మిశ్రమాన్ని చూడండి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు లేదా 15 నిమిషాల వరకు ఈ పిండిని అలాగే పక్కకు వదిలేయండి. అప్పటి వరకు మనం పిండి అనేది మెత్తగా నానిపోతుంది. చూడండి, ఇక్కడ మనం ఈ పిండిని వడల్లాగా కూడా వేసుకోవచ్చు, లేదంటే మనం బజ్జీలాగా కూడా వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా వేస్తే మనకు వడల్లాగా రెడీ అయిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోనికి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకు ఆయిల్ అనేది బాగా హీట్ అయింది కదా. ఇప్పుడు మనం ఇందులోనికి మనం బజ్జీలను అయితే ఏ విధంగా వేస్తామో కొంచెం పిండిని తీసుకొని ఈ విధంగా చిన్న బాల్స్ లాగా వేసుకోండి. ఇక్కడ మీరు ఈ పిండిని వడల్లాగా కూడా వేసుకోవచ్చు అని చెప్పాను కదా. మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి. నేను ఇక్కడ చిన్న బజ్జీలాగా వేస్తున్నాను. చూడండి, ఇక్కడ మనకు బజ్జీలు లేదా వడలు అనేది కొంచెం క్రిస్పీగా అలాగే ఎక్కువ ఆయిల్ని పీల్చకుండా రావాలి అంటే మనం ఎప్పుడైనా సరే పిండిలో కొంచెం బియ్యం పిండిని వేసుకున్నట్లయితే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చకుండా ఉంటుంది. అలాగే బజ్జీలు కూడా చాలా క్రిస్పీగా వస్తాయి. చూడండి, ఇప్పుడు ఒక జాలి గరిటెను తీసుకొని బజ్జీలన్నింటినీ కూడా మనం ఈ విధంగా టర్న్ చేసుకుంటూ అన్ని వైపులా కూడా బాగా కాలే విధంగా కాల్చుకోవాలి. అప్పుడే మనకు లోపల పిండి అనేది బాగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా జాలి గరిటెను తీసుకొని మనకు ఈ బజ్జీలు అనేటివి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా జాలి గరిటెను తీసుకొని బజ్జీలన్నింటినీ ఆయిల్లో నుంచి మనం సపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా సపరేట్ చేసుకున్నటువంటి బాళ్ళను మరొక ప్లేట్లోకి తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే చాలా రుచికరంగా ఉండేటటువంటి ఈ వేడి బజ్జీలను మనం ఈవినింగ్ స్నాక్స్లా అయినా చేసుకోవచ్చు, లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కూడా చేసుకోవచ్చు. ఎప్పుడు చేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి, అలాగే టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.